హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కారం బొరుగులు. ఎలా చేయాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా ఒక మూకుడు తీసుకొని బొరుగుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల బొరుగులు మంచిగా క్రిస్పీగా కరకరలాడతాయి. అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా వేరుశనగ పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని 2 ఒట్టిమిరపకాయలు, ఓ రెబ్బ కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని బాగా కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 4-5 తెల్లవాయలు తీసుకొని దంచి వేసుకోవాలి. ఇందులోకి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి కొంచెం పప్పులు, కొన్ని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసి కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మరమరాలు అంటే బొరుగులు, అలాగే మిక్చర్ అన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలి. మరమరాల మిక్సర్ అని కూడా అంటారు దీన్ని. మేమైతే కారం బొరుగులు అని కూడా పిలుస్తాం. అంతేనండి, ఇలా కలిపి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఆనియన్స్ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా, ఎంతో క్రంచీగా చాలా బాగుంటాయి ఈ స్నాక్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.